పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆశ్చర్యకరుడు. ప్రియులారా, యేసు ప్రభువారు పుట్టక ముందు ఇంచుమించు 720 సంవత్సరాల క్రితం ప్రవచించిన యెషయా ద్వారా ఆయనకు ఇవ్వబడిన ఈ పేరు ఆయన విషయంలో ఎంత సత్యమైనదో మనము గమనించవచ్చు. ప్రియులారా, ఆశ్చర్యమైనది అంటే సామాన్యమైన వాటన్నిటినీ మించినది. ఆశ్చర్యమైనది అంటే సాధారణమైన వాటికన్నింటికంటే అతీతమైనది. ఆశ్చర్యమైనది అంటేనే ఒక ప్రత్యేకమైనది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దావీదు గొల్యాతును చంపిన విధానం ఆశ్చర్యమైంది. ఇజ్రాయేలు ప్రజల నిమిత్తం ఎర్ర సముద్రము పాయలు కావడం, వారు పొడినేలను దాటిపోవటం ఆశ్చర్యం. యెహోషువ కొరకు సూర్యుడు నిలిచిపోవడం ఆశ్చర్యం. యేసు ఆశ్చర్యకరుడు. ఆయన ఆ పేరుకు తగినట్లు ఆశ్చర్యకరుడో లేదో మనము పరిశుద్ధ గ్రంథంలో స్పష్టముగా చూస్తాం. ప్రియులారా, యేసు తన జన్మను బట్టి ఆశ్చర్యకరుడు. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములోని ఒక పశువుల పాకపై ఒక నక్షత్రం నిలిచింది. గొర్రెల కాపరులు పొలములో తమ మందలను కాచుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ప్రపంచాన్నంతా రోమియులు పరిపాలిస్తున్నారు. ఇటలీ, స్పెయిన్ మరియు గ్రీసు దేశాల సంస్కృతి ఆనాటి ప్రపంచానికి సుపరిచితమైంది. ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ దేశాలు అనాగరికమైనవిగా, అమెరికా ఒక అనామక అరణ్యముగా ఉంది. ప్రియులారా, క్రీస్తు జన్మించినప్పుడు దేవదూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని పాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. దేవుని బిడ్డలారా, ఈనాడు రోమ్ అన్నది జ్ఞాపకాలలోనే మిగిలిపోయింది. కైసరు సింహాసనమున్న గొప్ప స్థలము కన్నా బెత్లెహేములోని పశువుల పాక ప్రపంచము యొక్క తలంపులలో, అభిమానములో అత్యున్నతముగా హెచ్చించబడింది. క్రీస్తు జన్మ, స్వభావము మరియు జీవితం ఆశ్చర్యమైనవి. ఆయన జన్మ ఆశ్చర్యమైనది. అలాంటి జన్మ మరెవరికీ లేదు. ఆయనకు మానవ జన్మనిచ్చిన వారు ఒక్కరే. ఆయన దేవుని స్వభావమును మరియు మానవ స్వభావమును సంతరించుకున్నాడు. ప్రియులారా, ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉండడానికి వచ్చాడు. క్రీస్తు జన్మ కొరకు సంతోషముతో ఎదురు చూడబడలేదు. ఆయన పుట్టినప్పుడు సత్రములో స్థలం లేదు. ఆయన పశువుల పాకలో పుట్టాడు. అయినా దేవదూతలు తన మందలను కాచుకుంటున్న గొర్రెల కాపరులను మేల్కొల్పి సంతోషంతో ఆయన జన్మను గూర్చి ప్రకటించారు. ప్రియులారా, ఆయన పరలోకపు మహిమతో, ప్రభావముతో ఎలా వచ్చాడో మనము గమనించాలి. ఒక రాజభవనములో పుట్టి బంగారు ఊయలలో దేవదూతలచే ఊపబడవలసిన ఆయన ఎంత తగ్గించుకున్నాడు. ఆయన తన మహిమనంతా విడిచిపెట్టి ఒక పేద కన్యకు పుట్టి పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏమి చేయడానికి వచ్చాడో చేయాలి. ఆయన దీవించడానికి వచ్చాడు, శపించడానికి కాదు.
పైకెత్తడానికి వచ్చాడు. ఎవరినే కానీ క్రిందికి లాగడానికి రాలేదు. త్రాగుబోతులను, దొంగలను, దేవదూషకులను రక్షించడానికి, కన్నీళ్లు తొడవడానికి, గాయాలను కట్టడానికి, అలసిన వారికి విశ్రాంతినివ్వడానికి వచ్చాడు. అయినా ఆయనకు సత్రములో స్థలము దొరకలేదు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నక్షత్రం ద్వారా నడిపించబడిన జ్ఞానులు ఆయన జన్మను గూర్చి తెలియజేశారు. రాజు ఆయనను చంపజూచాడు. అతడు చంపించిన పసిపిల్లలు మొదటి హతసాక్షులు. కనుక యేసు యొక్క జననమే గొప్ప ఆశ్చర్యం. ఆశ్చర్యకరుని యొక్క జననం ఆశ్చర్యమే. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి అనంటే ప్రభువైన క్రీస్తును నీ హృదయములోనికి చేర్చుకో. దైవాశీర్వాదములు పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు ఆయన. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరు తోడుగా ఉండండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. ప్రతిరోజు తండ్రి ధ్యాన వాక్యములు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆయన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడై ఉండి కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించి ఆశీర్వదించుమని, మీరే తోడై ఉండమని, క్రిస్మస్ దీవెనలు ప్రతి కుటుంబానికి అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక.